అన్నమాట ఎంత దూరం పోవాలో ఏం అర్థం కావట్లా అన్నమాట. ఓరే ఓమ నువ్వెందుకు వస్తున్నావు మళ్ళీ నా వెనక? అభ్యో నీకేమైనా అయితే మేము తట్టుకోలేవునమ్మా ఊరోళ్ళువా. నువ్వు అంత కాపాడి మమ్మల్ని ఎట్టొదిలేమంటావు నాయనా నిన్న. అభ్యో నువ్వు ఏడకి పోయినా కానీ నీ వెనకనే వస్తాను ఆయన. నేనా ఆంటీ ఆంటీ నన్ను మంచాడు అనుకుంటున్నావు నువ్వు. నేను మంచాడు కదా మా తల్లి. నాకు కానీ టైం లేచిపోతాడు నా కింద. పక్కన మగ మనిషి ఆడ మనిషి అని కూడా చూసుకోను. 35 ఎగుతుంటా. నా మాటిని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అభ్యో నువ్వు తమాస్గా మాట్లాడుతుంటావు అభి. నువ్వు చాలా మంచోడు అయిపోతువా. ఒకవేళ చెడ్డోడినా కదా పర్లేదు అభ్యా, తట్టేదే కదా తడుతులే. నాకు రోజు తట్టే పర్లేదు అభ్యా. ఒరే ఏంద్రీ ఆఫర్ నాకా? చిన్న కథ కదరా ఆంటీయా. అమ్మా నా మాట ఇన్ని రోజులు గమ్ముకున్నవేమో నువ్వు ముందుగానే చెప్పచ్చు కదా. సర్లే ఈ అడవులన్నా ప్లాన్ చేద్దాం. చిన్న క్యాంపింగ్ ఒకటి వేద్దాం అడవులే. వస్తా ఉన్నా వెనక. అభ్యో ఎక్కడ వేసుకోమంట అభ్యా షో? రండే గుర్రెలు వాళ్ళు దొంగనమాట గుర్రెలు అయిపోయినాయా నమ్మట. వేసుకుంటూ అవతలకి వెళ్ళిపోయినాయా. హే షో రండే ఏనమాట గుర్రెలు. ఓ బాసు ఇదోడిడా. ఓ ఇక్కడ విరుగుడు మందు ఆకులు గీకులు ఉంటాయంట కదా. ఏదో ఇంత ప్రపంచం అంట. కుక్కలు వేసుకునే కుక్క అడివి అంట. నక్కలు వేసుకున్నా ఏమన్నమాట నాకు రావట్లేదు. ఏడాదా ఒరే వేసుకునే అడివి అదేంద్ర అది రే. రే నువ్వు ఎవడురా నువ్వా? ఒర్ర ఆంటీ ఇంతకొచ్చి 10 ఓ అట్లాంటి పనులు చేయకుండా నా మాట దొంగనమాట మీరు. గలీజ్ చేసి 10 మీరంతా దాని మీరు దూరంగా ఊరికే. ఓరియా నేను అడిగింది ఏంద్ర నిన్న ఆ అడవి ఎక్కడ ఉందో చెప్పరా అంటే నువ్వు వేసుకునేది అంటూ గీసుకునేది దెంగత నా మాట. కర్ర తీసుకుని నీ కర్ర తీసుకుని ఆమె కానీ నిందంటూ ఆ మాటలు కానీ నా మాట నీ తలకాయ పిరసంది పెట్టి వచ్చిపోయి దెంగత నా మాట. చచ్చిపోతావు గొబ్బుకి సగం గొబ్బుకి. మీకు ఏం